ఒకరిద్దరు కాదు, ఏకంగా 19 మంది బాలికలు విశాఖ రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారన్నది మిస్టరీగా మారింది. స్టేషన్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వీరిని రైల్వే చైల్డ్ లైన్ సిబ్బంది గుర్తించారు. ఆరా తీస్తే పని కోసం వెళుతున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఆ మాటలతో చైల్డ్ లైన్ సిబ్బంది సంతృప్తి చెందలేదు. దీంతో బాలికలందరినీ రైల్వే ప్రొటెక్షన్ పోలీసులకు అప్పగించారు. స్టేషన్లో ప్రత్యక్షమైన బాలికలు ఎక్కడి నుంచి వస్తున్నారన్నది మాత్రం చెప్పటం లేదు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడుకు పని కోసం వెళుతున్నామని అంటున్నారు. వీళ్ళందరినీ తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న బాలికల్ని స్థానిక సంక్షేమ సమితి వసతి గృహానికి తరలించారు. పక్కా అగ్రిమెంట్ ప్రకారం మైనర్లందరినీ పనిలో పెట్టేందుకు ఓ వ్యక్తి తీసుకెళ్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. బాలికలు ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, ఒకే ప్రాంతానికి చెందిన వేర్వేరు కుటుంబాలకు చెందిన వాళ్ళ అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి లైవ్ ద్వారా అందిస్తారు. దేవి, నిన్న రాత్రి విశాఖ రైల్వే స్టేషన్లో పొంతనలేని సమాధానాలతో దొరికినటువంటి 19 మంది బాలికల వ్యవహారం ఇంకా విశాఖలో కలకలం రేపుతూనే ఉంది. అయితే ఈ 19 మంది బాలికల్ని నిన్న చైల్డ్ లైన్ సొసైటీ వాళ్ళు ఆల్రెడీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారికి అప్పగించినప్పటికీ నిన్న రాత్రి సమయం కాబట్టి పిల్లలందరూ మహిళలు కావడంతో, అందులోనూ మైనర్ బాలికలు కావడంతో వాళ్ళందరినీ కూడా విశాఖలో ఉన్నటువంటి ఓల్డ్ డైరీ ఫార్మ్ నియర్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి హోమ్ ఫర్ గర్ల్స్ దగ్గర పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు మార్నింగ్ వాళ్ళని ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో కీలకంగా మారిన అంశాలు ఏంటంటే, మొత్తం పిల్లలంతా కూడా ఎక్కడి నుంచి అంటూ వస్తూ ఉన్నారంటే, కేవలం వాళ్ళంతా కూడా వరుసలోని గునుగూరు నుంచి వస్తున్నాము, పలాస ఎక్స్ప్రెస్ లో వచ్చామని చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, విశాఖలో ఎందుకు ఆగాల్సి వచ్చింది అనేది ఎవరు కూడా చెప్పకపోవడం, అలాగే వీరితో పాటు 25 ఏళ్ల వ్యక్తి ఉండడం, అతను కూడా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు వీరెవ్వరి దగ్గర కూడా ఐడి ప్రూఫ్స్ లేకపోవడంతో ఆర్పీఎఫ్ అధికారులకి అనుమానాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ పిల్లలు నిజంగానే వెస్ట్ గోదావరిలో ఆకువీడులో పని నిమిత్తం వెళుతూ ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వీళ్ళు ఏదైతే కంపెనీ పేరు చెప్పారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. దానితో పాటుగా పిల్లలందరినీ మరి కాసేపట్లో అంటే 10 గంటల తర్వాత వీళ్ళందరినీ కూడా మళ్ళీ రైల్వే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఎంక్వైరీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా పనికి వెళితే నార్మల్ గా ఓకే, కానీ వీళ్ళందరినీ కూడా ఏమన్నా పిల్లలందరినీ కూడా ఏదైనా డబ్బుల కోసం ప్రలోభ పెట్టి ట్రాపింగ్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా ప్రాసిక్యూషన్ లోకి దించడానికి వీళ్ళందరినీ తీసుకువెళ్తున్నారా అన్న కోణంలో కూడా వాళ్ళకి చైల్డ్ లైన్ సిబ్బందికి అనుమానాలు రావడంతో వీళ్ళందరినీ కూడా ఈ రోజు కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు ఏపీ మహిళా సమైక్య నాయకురాలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే నిన్నటి నుంచి ఈ విషయంలో చాలా కలకలం రేగుతుంది. పిల్లలు 19 మంది పిల్లల్ని ఇలా తీసుకురావడం ఎలా చూడొచ్చు? అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి వ్యవహారాలు చాలా జరిగాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ తాలూకు అవసరాల్ని గుర్తించి అనేక మంది మధ్యవర్తులంతా కూడా వీళ్ళకి హైదరాబాద్లో కానివ్వండి ఇతర జిల్లాల్లో పని కల్పిస్తామని చెప్పి గతంలో కూడా చాలా సంఘటనలు ఇటువంటివి జరిగినటువంటివి మీడియా వాళ్ళ కానీ ఇతర సహాయంతో వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గృహాలకు చేర్చడం జరిగింది. పాపం తల్లిదండ్రులకి వాళ్ళకి ఏంటంటే ఏదో ఆర్థిక పరిస్థితులు కొంచెం గట్టెక్కుతాయి, మా పిల్లలు ఏదో అక్కడికి వెళ్ళి ఏదో పని చేస్తారంటే ఇళ్లల్లో కూడా పనికి పెడతామని చెప్పేసి, లేకపోతే చిన్న చిన్న కంపెనీలు కానీ వాటన్నిటిలో కూడా పెడతామని చెప్పి మభ్యపెట్టి తీసుకురావడం. కొంతమంది అంటే అందరూ ఇట్లా చేస్తారని కాదు, కొంతమంది అక్కడ పెట్టడం, మిగతా వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే అక్రమ రవాణా ఆడపిల్లలు. ఇందులో చూసుకున్నట్లయితే 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నారు 1900 కూడా, అంటే మైనర్ బాలికలు. వాళ్ళకి ఏమీ తెలియదు. నిజంగా వీళ్ళు ఒక పని నిమిత్తమే తీసుకెళ్ళినట్లయితే వాళ్ళతో ఒక అబ్బాయి 25 సంవత్సరాలు ఒక అబ్బాయి ఉన్నాడని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అసలు అడిగిన వెంటనే వీళ్ళకి సమాధానం ఉండాలి. పలానా దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గర ఎటువంటి ఇది లేనప్పుడు పలానా కంపెనీ వాళ్ళు పిలిచారని వాళ్ళ కంపెనీ వాళ్ళు పిలిచేటప్పుడు వాళ్ళకి ఏదో కాపీ ఏదైనా ఇస్తారు, అది చూపించడం, లేకపోతే పలానా దగ్గరికి వెళ్తున్నాం కావలిస్తే వెంటనే ఆ యజమానికి ఫోన్ చేసి కనుక్కోవడం
అనుకోండి మేము అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు రమ్మంటే అని చెప్పే అవకాశం ఉంది. వీళ్ళు ఏమీ చెప్పకుండా అంటే పొంతన లేని సమాధానం చెప్పడం వల్ల ఇటు చైల్డ్ లైన్ వాళ్ళు కానివ్వండి, ఇలా ఆర్పీఎఫ్ పోలీసులు కానివ్వండి అనుమానం రావడంతో తీసుకొచ్చారు. ఏదేమైనా సరే వాళ్ళని సరైన విచారణ జరపాలి. ఇప్పటికైనా సరే అంటే 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికి అమ్మాయిలు ఎక్కువ ఇదవుతున్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళని తగిన విచారణ జరిపించి వాళ్ళు ఏ పని మీద వచ్చారో లేనటువంటి ఏదైనా మైనర్ బాలికలు కాబట్టి వెంటనే వాళ్ళని హోంకి చేర్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇది పిల్లల గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. పొంతన లేని సమాధానాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా పని నిమిత్తం వచ్చారా లేకపోతే వీళ్ళు ఏమన్నా ప్రలోభాలకు గురయ్యారా అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా ఇళ్లకి సురక్షితంగా పంపించాలి అన్న ఉద్దేశంతో మేము కూడా చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నామని ఏపీ మహిళా సమైక్య నుంచి కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికీ మరి కాసేపట్లో ఆర్పీఎఫ్ అధికారుల దగ్గరికి వీళ్ళని తీసుకువెళ్లిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.